ఈరోజు మీకు నా వెహికల్ బడా దోస్త్ ఎల్ఎస్ హైఫై రివ్యూ ఇవ్వడం జరుగుతుందండి. వెహికల్ మైలేజ్ ఎలా వచ్చింది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఇందులో i4కి i5కి ఇంటీరియర్లో ఏం తేడా ఉంది ఇవన్నీ మీకు చూపిస్తాను. రండి ఒకసారి చూసేద్దాం. అప్పుడు చెప్పండి. ఇందులో మెయిన్లీగా వచ్చేది ఏంటంటే ఈ 3D యానిమేషన్తో హై గ్లో స్టిక్కర్ ఇచ్చారండి. ఈ స్టిక్కరు నైట్ పూట రిఫ్లెక్షన్ ఎక్సలెంట్గా ఉంటుందండి. తర్వాత ఇందులో i5 LS బ్యాచింగ్ ఇక్కడ చూడడం జరిగిందండి. మీకు రైట్ సైడ్ ఇండికేషను ఇక్కడ ఒకటి ఇస్తారు, ఆ తర్వాత బాడీకి రైట్ సైడ్ ఒకటి ఇస్తారండి. ఆ తర్వాత దీన్ని మనం ఢిల్లీ బంపర్ అంటారండి. ఈ లారీలకిను పెద్ద పెద్ద టిప్పర్లకి సైడ్ ఉంటాయి, ఈ వెహికల్కి కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత దీనికి టైర్ వచ్చేటప్పటికి 7R15 LT టైర్ ఇస్తారండి. ఈ 15 ఇంచ్ రిమ్తో మీకు దొరికిద్దండి. డిస్క్ థిక్నెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మన ఆయింట్రా V50 డిస్క్ ఇది సరి సమానంగా ఉందండి. తర్వాత లోపల ఇంటీరియర్ చూద్దామండి. తర్వాత లోపల ఉన్న స్పెసిఫిక్స్ ఏమున్నాయో అవి కూడా చూద్దాం. వెహికల్లో మెయిన్గా వచ్చేది ఏంటంటే ఇందులో సెంట్రల్ లాకింగ్ ఆప్షన్ మనకి ఇస్తున్నాయండి. ఆ తర్వాత ఇందులో ఇది ఎల్ఎస్ మోడల్లో వచ్చేటప్పటికి ఓన్లీ మీకు బ్లోయర్ ఆప్షన్ ఒకటే ఉంటుందండి. i4లో ఇది ఉండదు. అదే ఎల్ఎక్స్ మోడల్లో వచ్చేటప్పటికి మీకు ఏసీ అన్నది అందుబాటులో ఉంటుందండి. ఎల్ఎస్ మోడల్కి బ్లోయర్ ఆప్షన్ స్విచ్ ఇస్తానండి మీకు లో అండ్ హై. మన కీ గురించి చూసుకుంటే ఇలా సెంట్రల్ లాకింగ్ ఇస్తాడండి. వెహికల్లో మనకి సేమ్ కార్కి ఎలా అయితే సెంట్రల్ లాకింగ్ అయిద్దో ఈ వెహికల్కి కూడా అలాగే మీకు సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. LS4లో ఇది ఉండదు. ఇది i5 LS అండ్ i5 LXలోనే ఉందండి. మిగతా ఏ వెహికల్ మీకు ఇది ప్రొవైడ్ చేయట్లేదండి. ఓన్లీ బడా దోస్త్ i5 LS మోడల్లో LX మోడల్లోనే మీకు అందుబాటులో ఉందండి. తర్వాత చూసుకుని వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. వెహికల్ ఇంజన్ పవర్ వచ్చేటప్పటికి 1478cc ఇంజన్తో మీకు దొరుకుతుంది. 80 bhp పవర్తో 190 Nm టార్క్తో ఈ వెహికల్ అద్భుతంగా రోడ్డు మీద రాణిస్తుందండి. 3 టన్నులు అవలీలుగా లాక్కుని తీసుకెళ్ళిపోతుంది. తర్వాత దీని ఫ్యూల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 50 లీటర్ ట్యాంక్తో దొరుకుతుందండి. మనకి ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఉందండి. మనం బాటిల్ పెట్టుకుని తర్వాత ఇందులో మాన్యువల్ విండో స్లైడింగ్ ఇచ్చాడండి. పవర్ విండో ఇవ్వలేదు. చెప్పండి. వెనక నుంచి వచ్చి చూస్తే ఇక్కడ అశోక్ లైలాండ్ అన్నది డాచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ i5లోనే మీకు కంపెనీ తరఫు నుంచి బ్యాక్ బంపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కొంచెం లోపల ఉండటం వల్ల నేను దీనికి 1.5 ఇంచ్ పైప్ వేసి బాడీకి సరిసమానంగా తీసుకొచ్చానండి. ఈ మన బాడీ కొట్టడంతా ఆటోనగర్లో తయారు చేయడం జరిగింది. దీని కాస్ట్ ఎంత పడింది ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత ఇటు వచ్చేటప్పటికి కంపెనీ తరఫు నుంచి వీల్ క్యాప్స్ ఇవ్వడం జరుగుతుందండి. అదే ఈ క్యాబిన్ గురించి చెప్పుకుందాం అనుకుంటే ఇది వాక్వీల్ క్యాబిన్ అండి. డ్రైవర్ సైడ్ నుంచి కో డ్రైవర్ సైడ్కి మనం అలా వెళ్ళిపోవచ్చు. గేర్ మనకి షిఫ్టరు డాష్ బోర్డ్లో ఇవ్వడం వల్ల మనకి కన్వీనియంట్గా ఉంటుంది. తర్వాత మనం రాత్రిపూట అలిసిపోయి నిద్రపోవాలి అనుకునేటప్పుడు ఈ వెహికల్ సీట్ని మనం ఇలా అన్నామంటే చక్కగా ఈ 2 సీట్లు బెడ్ కింద మారిపోతాయండి. మనం అలిసిపోయిన తర్వాత చక్కగా పడుకోవచ్చు. తర్వాత మనకి ఇది అడ్డం వచ్చిందండి హ్యాండ్ బ్రేక్. దీన్ని మనం ఇలా వదిలేస్తే వెహికల్ హ్యాండ్ బ్రేక్లోనే ఉండి మనకి ఎటు కదలకుండా చక్కగా
రోడ్డు మీద ఆగిపోయి ఉంటుందండి. తర్వాత మీకు ఇందులో స్పెసిఫిక్లో గ్లవ్ బాక్స్ 2 ఇవ్వడం జరిగిందండి. ఒకటేమో ప్రెసిడెంట్కి, ఒకటేమో మనకి కాగితాలు ఇవన్నీ పెట్టుకోవడానికి, టూల్ బాక్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఉంటుందండి. ఆ తర్వాత ఈ కలర్ చూసుకుంటే ఇది లైట్ గ్రే, తర్వాత ఇది స్మోక్ గ్రే అంటారు. 2 కాంబినేషను డాష్ బోర్డ్లో ఈ ఏసీ వెంట్ లాగా ఉంటాయి, కానీ ఇవి బ్లోయర్స్ దీని దాకా చెప్పాను. తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.